హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒకవైపు పాకిస్తాన్ యొక్క విదేశీ మారక నిధుల ఖజానా బలహీనంగా మారుతుంది మరియు దివాలా స్థితిలో కూడా భారతదేశంతో వివాదాలకు దిగుతోంది. అదే సమయంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం తన ఖజానాలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇది పాకిస్తాన్, చైనా, టర్కీతో సహా అన్ని దేశాల నిద్రను హరించింది. ఎందుకంటే ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ గత కొన్ని వారాలుగా నిరంతరం పెరుగుతూ ఈ వారం కూడా సుమారు 8.3 బిలియన్ డాలర్ల పెరుగుదలను సాధించింది. ఇది వరుసగా 7వ వారంలో కూడా పెరుగుదలను సాధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈసారి కూడా గతసారి వలె భారతదేశం అన్ని అడ్డంకులను తోసి రాజంటూ విదేశీ మారక నిధుల ఖజానాను పెంచడమే కాకుండా ఈసారి కూడా ఒకేసారి హ్యాట్రిక్ సాధించి 3 విజయాలను పొందింది. రండి ఈ వీడియోలో ఈ అభివృద్ధిని పూర్తిగా అర్థం చేసుకుందాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ట్రంప్ యొక్క బాంబు పేలుళ్లు కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. మరియు ఇప్పుడు పాకిస్తాన్తో ఉన్న ఉద్రిక్తతలు కూడా భారత ఖజానాపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. కొనసాగించడానికి ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఒక సెకండ్ పని, కానీ ఇది మాకు చాలా పెద్ద సహాయం చేస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే ఒక చిన్న ప్రశ్న. ఏనుగు తొండంలో ఎన్ని లీటర్ల నీళ్లను ఉంచుకోగలదు? ఆప్షన్ ఏ 5 లీటర్లు, ఆప్షన్ బి 8 లీటర్లు, ఆప్షన్ సి 10 లీటర్లు, ఆప్షన్ డి 2 లీటర్లు. మీకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ ప్రశ్నకు సమాధానం నేను చివరిలో చెప్తాను. ఫ్రెండ్స్, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ విషయంలో భారతదేశం యొక్క వేగాన్ని ఏ దేశం కూడా అందుకోలేకపోతుంది. ఈ వేగాన్ని అధిగమించడం చాలా కష్టంగా మారుతుంది. దీని సమీపంలో కూడా ఏ దేశం యొక్క జీడిపి పెరుగుదల వేగం కనిపించడం లేదు. భారతదేశం యొక్క ఈ అద్భుతమైన వృద్ధి అనేక దేశాలకు లోపల కలతను కలిగిస్తుంది. భారతదేశం ఇది ఎలా సాధిస్తుందని, అందుకే నేరుగా కాకపోయినా పరోక్షంగా ఎక్కడ అవకాశం దొరికినా ఈ దేశాల భారతదేశం యొక్క కాళ్ళు లాగడానికి వెనకాడవు. ఈ సమయంలో భారతదేశానికి అత్యంత అవసరమైన విషయం ఏదైనా ఉందంటే అది భారతదేశం యొక్క పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థను ఇదే వేగంతో ముందుకు తీసుకెళ్లడం. ఇప్పటి వరకు మనం చూసాం భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి అనేక కుట్రలు రచించబడ్డాయి. అనేక సమస్యలు ఉద్దేశపూర్వకంగా భారత ఆర్థిక వ్యవస్థపై రుద్దబడ్డాయి. ఉదాహరణకు రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యాకు మద్దతు ఇచ్చినందుకు భారతదేశం యొక్క అనేక కంపెనీలపై ఆంక్షలు విధించడం, తద్వారా రష్యాకు సహాయం చేయకుండా మరియు భారతదేశం రక్షణ ఆయుధాలు ఎగుమతి ద్వారా తన ఆర్థిక వ్యవస్థను పెంచకుండా చేయడం గుర్తుండే ఉంటుంది. పాశ్చాత్య దేశాలు ఏకమై భారతదేశం యొక్క అనేక సాంకేతిక కంపెనీలపై ఆంక్షలు విధించాయి. దీనివల్ల బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇరాన్ను అడ్డుకునే ప్రయత్నంలో అమెరికా గోస్ట్ షిప్పింగ్ అనే సాగుతో భారత కంపెనీలపై ఆంక్షలు విధించింది. అంటే ఆంక్షల దెబ్బను భారత కంపెనీలు తట్టుకోవాల్సి వచ్చింది. దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం జరిగింది మరియు దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎక్కడో ఒక చోట పడింది. రష్యా యుక్రెయిన్ మరియు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ సమయంలో భారతదేశం ఈ అనేక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ తన ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టుకుంది. భారతదేశం యొక్క పొరుగు దేశం బంగ్లాదేశ్లో సంక్షోభం వచ్చినప్పుడు మరియు బంగ్లాదేశ్తో భారతదేశం యొక్క వాణిజ్యంలో అనేక అడ్డంకులు ఎదురైనప్పుడు మరియు ఇటీవల టారిఫ్ బాంబు పేలినప్పుడు కూడా భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పెరుగుతున్న వేగం స్థిరంగా ఉంది. ఇప్పుడు అదే విధంగా పాకిస్తాన్తో భారతదేశం యొక్క ఉద్రిక్తలు పెరుగుతున్నప్పటికీ భారతదేశం యొక్క నిరంతరం పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ మరోసారి హ్యాట్రిక్ సాధించింది. అంటే ఒకేసారి 3 విజయాలను సాధించింది. మొదటి మరియు అద్భుతమైన వార్త భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ అంటే విదేశీ మారక నిధుల గురించి. నిజానికి 1-2 నెలల సంఘటనల పక్కన పెడితే గత 3-4 నెలల్లో భారత రూపాయిని కాపాడే ప్రయత్నంలో మన ఫారెక్స్ రిజర్వ్ నిరంతరం తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ డాలర్తో పోలిస్తే భారత రూపాయిని మనం అంత స్థిరంగా నిలబెట్టుకోలేకపోయాం. కానీ గత ఏప్రిల్ నెల నుండి మనం బలహీనమైన రూపాయి యొక్క బలాన్ని క్రమంగా తిరిగి తీసుకొస్తున్నాము మరియు అదే సమయంలో మన విదేశీ మారక నిధులు కూడా పెరుగుతున్నాయి. ఈసారి వరుసగా 7వ వారంలో భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ సుమారు 8 బిలియన్ డాలర్లు పెరిగి 686 బిలియన్ డాలర్లను దాటింది. ఇది ఇప్పటి వరకు అత్యధిక స్థాయికి చేరుకోవడానికి కేవలం 19 బిలియన్ డాలర్ల వెనుక ఉంది. ఎందుకంటే 2024 సెప్టెంబర్లో భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ 704 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఒకవేళ రాబోయే కొన్ని వారాల్లో ఈ ఫారెక్స్ రిజర్వ్ $1 బిలియన్ పెరుగుదల సాధిస్తే భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ ఇప్పటి వరకు ఎన్నడూ చేరని ఈ అత్యధిక బలమైన స్థాయికి చేరుకుంటుంది. కానీ ప్రస్తుతానికి గత 6 నెలల్లో ఇది అత్యధిక స్థాయిలో ఉంది. మీకు తెలియకపోతే ఫారెక్స్ రిజర్వ్ అంటే ఒక దేశం వద్ద ఉన్న విదేశీ డబ్బు. అంటే భారతదేశం వద్ద ఉన్న డాలర్లు, యూరోలు, పౌండ్లు మరియు ఇతర విదేశీ వస్తువులను విదేశీ మారక నిధులు అంటారు. ఈ డబ్బు అవసరం ఎందుకంటే ప్రపంచం నుండి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు భారతదేశం వద్ద డాలర్లు ఉండాలి. రూపాయి విలువను బలంగా ఉంచడానికి మరియు దేశంలో సంక్షోభం వచ్చినప్పుడు, ఉదాహరణకు పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఈ జమ చేసిన డబ్బు ఉపయోగపడుతుంది. 10 సంవత్సరాల క్రితం మన వద్ద కేవలం $300 బిలియన్ విదేశీ మారక నిధులు మాత్రమే ఉండేవి. కానీ ఈ రోజు అది 2 కంటే ఎక్కువైంది. అంటే విపత్తులు మరియు సంక్షోభాల నుండి రక్షణ పొందడానికి మన వద్ద చాలా డబ్బు ఉంది. ఇంకొక శుభవార్త గురించి మాట్లాడితే అది బంగారు నిధుల గురించి. నిజానికి వార్తల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం 2025లో భారతదేశం యొక్క బంగారు నిధులు 57 టన్నులు పెరిగాయి. ఆర్బీఐ ఇంత ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసి గత 7 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. గత 7 సంవత్సరాల్లో ఇది 2వ అత్యధిక కొనుగోలు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బంగారు ధరలు పెరిగే కొద్దీ ఆర్బీఐ వద్ద ఉన్న బంగారు నిధుల విలువ కూడా పెరుగుతుంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక బలం లభిస్తుంది. 3వ మరియు అత్యంత అద్భుతమైన వార్త ఏమిటంటే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ఆర్బీఐ ఇటీవల గణాంకాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కూడా భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వేగంతో ముందుకు సాగుతుందని సమాచారం అందించింది. ఇక్కడ అత్యంత శ్రద్ధ వహించాల్సిన విషయం పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్ ఈ సమయంలో భారతదేశంతో వివాదానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో వారి వద్ద డాలర్లు లేవు, బంగారం లేదు మరియు 70 ట్రిలియన్ రూపాయల అప్పు ఉంది. దీనివల్ల 78 సంవత్సరాలలో అతిపెద్ద సంక్షోభంలో నాశనం అంచనా ఉంది. పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితి ఇప్పటికే చాలా దయనీయంగా ఉంది. వారి వద్ద బంగారం లేదు, బలమైన విదేశీ మారక నిధులు లేవు. ఈ పరిస్థితిలో భారతదేశం యొక్క ఏదైనా ప్రతిస్పందన వారి స్థితిని మరింత దిగజార్చవచ్చు. మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశం వద్ద సుమారు $686 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్ ఉండగా పాకిస్తాన్ వద్ద కేవలం $15 బిలియన్ మాత్రమే మిగిలి ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద కేవలం 64 టన్నుల బంగారం ఉంది. అయితే భారతదేశం వద్ద 800 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిధులు ఉన్నాయి. పాకిస్తాన్ ఎప్పటి నుండో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. భారీ అప్పు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న విదేశీ మారక నిధులు మరియు రాజకీయ అస్థిరత వారి ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. మీరు భారతదేశం యొక్క నిరంతరం పెరుగుతున్న ఫారెక్స్ రిజర్వ్ గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రశ్నకు సమాధానం 8 లీటర్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.